ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తి యొక్క కాళ్ళు చేతులు ఎంత పొడవుగా ఉండి ఉంటాయో మీరు అంచనా వేయగలరా? ఈ ప్రపంచంలో ఒక ఎటువంటి మహిళ ఉంది అంటే ఆమె హైట్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఆమె ఒక నార్మల్ వ్యక్తి కంటే కూడా 2 రెట్లు పొడవుగా ఉంటుంది. మన ఇండియాలో కూడా ఎంతో పొడవైన వ్యక్తి ఉన్నాడన్న విషయం మీకు తెలుసా? అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న 10 మంది అత్యంత పొడవైన వ్యక్తుల గురించి చెప్తాను. వాళ్ళ హైట్ని చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ ఇండియాలో అత్యంత పొడవైన వ్యక్తి. ఇతను ఇప్పట్లో ప్రపంచంలో 2వ అత్యంత పొడవైన వ్యక్తి. ఇతని పొడవు 8 అడుగుల 1 ఇంచు. ప్రపంచంలోని అత్యంత పొడవైన వ్యక్తి యొక్క హైట్ ఇతని కంటే కేవలం 2 ఇంచులు మాత్రమే ఎక్కువగా ఉంది. ఇతను 1983లో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పుట్టాడు. ఇప్పుడు ఇతని వయస్సు 40 సంవత్సరాలు. ఇతన్ని ఇటీవల లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ తరపున ఇండియాలోని అత్యంత పొడవైన వ్యక్తి అని ప్రకటించడం జరిగింది. ఇతని కంటే ముందు ఇండియాలో అత్యంత పొడవైన వ్యక్తి పేరు వికాస్ ఉప్పల్. ఇతను 2007లో చనిపోయిన తర్వాత ఇండియాలో అత్యంత పొడవైన వ్యక్తి అనే టైటిల్ ఇతనికి దక్కింది. ఇతని హైట్ ఎంత ఎక్కువగా ఉంది అంటే ఇతను కారులో కూడా సరిగ్గా కూర్చోలేడు. మరియు ఇతని హైట్ ముందు కారు ఇతని నడుము వరకే వస్తుంది. ఎప్పుడైతే ఇతను కారులో కూర్చోవడానికి ట్రై చేస్తాడో అప్పుడు కారు లోపల ఇతని కాళ్ళు ఈ విధంగా అవుతాయి. ఇతను ఇంత పొడవుగా ఉండటం వల్ల ఇతను తన ఇంటి స్లాబ్ ని కూడా చాలా ఈజీగా టచ్ చేయగలుగుతాడు. ఇతను తన హైట్ తనకు ఒక వరం లాంటిదని, మరోవైపు శాపం లాంటిదని కూడా అంటాడు. ఎందుకంటే ఇతను తన హైట్ కారణంగా ప్రపంచంలోనే ఫేమస్ అయ్యాడు. ప్రజలు ఇతనికి ప్రత్యేక గుర్తింపును కూడా ఇచ్చారు. దీనివల్ల ఇతనికి ఈ హైట్ ఒక వరం లాంటిది. కానీ ఇతని హైట్ కి ఎందుకు శాపం అంటే ఇతను మార్కెట్ కి వెళ్ళినప్పుడు తన సైజులో తనకు కావాల్సిన వస్తువులేవి దొరకవు. తన కోసం డ్రెస్ కొనుక్కోలేనని, షూస్ కొనుక్కోలేనని అంటాడు. ఇతను ఈ వస్తువులన్నీ స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇతను ఇంత పొడవుగా ఉండటం వల్ల ఇతని కాళ్ళపైన కూడా ఎక్కువ వెయిట్ పడుతోంది. అందువల్ల ఇతను కర్ర సహాయంతో నడుస్తాడు. ఇతని చేతులు మరియు కాళ్ళ సైజు గురించి మాట్లాడుకుంటే కేవలం ఇతని చేతి వేలు పొడవు మాత్రమే ఎంత ఎక్కువగా ఉంది అంటే అది మన మొత్తం చేతికి ఈక్వల్ గా ఉంటుంది. సుల్తాన్ కోసెన్ టర్కీలో ఒక ఫార్మర్. ఇప్పటి రోజుల్లో ఇతను ప్రపంచంలోని అత్యంత పొడవైన వ్యక్తి. ఇతని హైట్ 8 అడుగుల 3 ఇంచులు. ఇతనే ఇండియాలో ఉండే ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ కంటే కూడా 2 ఇంచులు ఎక్కువగా ఉన్నాడు. ఇతను డిసెంబర్ 10, 1982లో టర్కీలోని ఒక గ్రామంలో పుట్టాడు. ప్రస్తుత ఇతని వయస్సు 41 సంవత్సరాలు. ఇతను ఇప్పటి వరకు ప్రపంచంలోని అత్యంత పొడవైన వ్యక్తి. ఇతను తన హైట్ కారణంగా చదువును పూర్తి చేయలేకపోయాడు. దానివల్ల ఇతను తన గ్రామానికి తిరిగి వచ్చి తన తండ్రితో పాటు వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశాడు. ఇతని బాడీ యొక్క అబ్నార్మల్ గ్రోత్ మెడికల్ కండిషన్ కారణంగా జరిగింది. దాన్ని జైగాంటిజం లేదా ఆక్రోమెగలీ అని అంటారు. దీనివల్ల బాడీ గ్రోత్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఇతను ఇంత పొడవుగా ఉన్నందున 2 స్టిక్స్ ని పట్టుకుని నడవలసి వస్తుంది. ఎందుకంటే ఇతను ఎక్కువ పొడవుగా ఉన్నందున ఇతని కాళ్ళు కూడా వీక్ అయ్యాయి. ఇతని చేతులు మరియు కాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇతని ఒక చెయ్యి మాత్రమే 11.22 ఇంచెస్ ఉంది. ఒకవేళ మీరు అతని చేతి ముందు మీ చేతిని ఉంచితే మీ చెయ్యి చాలా చిన్నగా కనబడుతుంది. ఇతని కాలు ఎంత పొడవుగా ఉంటుంది అంటే ఇతనికి ఏ సైజ్ షూస్ కూడా సరిపోవు. ఇతను స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి తన కోసం షూస్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇతను అక్టోబర్ 2013లో మేర్వే డిబో అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఇతని కంటే 10 సంవత్సరాలు చిన్నది. అయితే ఇతని పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 2021లో వీళ్లకు డైవర్స్ అయ్యాయి. రుమైసా గెల్గి ఈమె టర్కీలో పుట్టింది. ఈమె ఒక లాయర్ తో పాటు రీసెర్చర్ మరియు వెబ్ డెవలపర్ కూడా. ఈమె ఇప్పటి రోజుల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ప్రపంచంలోని అత్యంత పొడవైన మహిళల్లో ఒకటి. ఈమెకు 2021లో ఈ టైటిల్ ను ఇవ్వడం జరిగింది. ఈమె జనవరి 1, 1997లో టర్కీలో జన్మించింది. ఇప్పుడు ఈమె వయస్సు 27 సంవత్సరాలు. ఈమె హైట్ గురించి మాట్లాడుకుంటే ఈమె హైట్ 7 అడుగుల 1 ఇంచు. ఈమెకు హైట్ తో పాటు ప్రపంచంలోని లాంగెస్ట్ ఫింగర్, లాంగెస్ట్ హ్యాండ్, లాంగెస్ట్ బ్యాక్ కూడా ఉన్నాయి. ఈ రికార్డ్స్ అన్ని కూడా ఈమె పేరు మీదనే ఉన్నాయి. ఈమెను చూస్తే ఈమె ఫేస్ మరియు నెక్ సైజ్ 2 ఒకేలా ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఈమె నెక్ సైజ్ ఒక నార్మల్ వ్యక్తి కంటే కూడా ఎక్కువగా ఉంది.
ఆండ్రే ది జెయింట్. ఇతను ఫ్రాన్స్ ప్రొఫెషనల్ రెజ్లర్. ఇది కాకుండా ఇతను ఒక యాక్టర్ గా కూడా పనిచేశాడు. చూడ్డానికి కూడా ఇతను జెయింట్ లాగానే అనిపిస్తాడు. ఇతని హైట్ గురించి మాట్లాడుకుంటే ఇతని హైట్ 7 అడుగుల 4 ఇంచెస్. ఇతను మే 19, 1946లో ఫ్రాన్స్ లో పుట్టాడు. ఇతను తన 18 సంవత్సరాల వయసు తర్వాత తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు. అప్పటి నుండే ప్రపంచంలోని ప్రజలు ఇతన్ని 8వ వింత అని అనడం స్టార్ట్ చేశారు. అయితే రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఇతను ఖాళీగా కూర్చోలేదు. తర్వాత ఇతను యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇతను ఎన్నో సినిమాల్లో కూడా పనిచేశాడు. అయితే జనవరి 28, 1993లో ఇతను హార్ట్ అటాక్ కారణంగా చనిపోయాడు. రాబర్ట్ వాడ్లోవ్. ఇతను హిస్టరీలో రికార్డ్ చేయబడిన ఇప్పటి వరకు ఉన్న అత్యంత పొడవైన వ్యక్తి. ఇతని హైట్ 8 అడుగుల 11.1 ఇంచెస్. ఇతను అమెరికాలో 1918లో పుట్టాడు. కానీ 22 సంవత్సరాల వయసులోనే ఇతను చనిపోయాడు కూడా. ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ కారణంగా ఇతని హైట్ ఇతని చివరి క్షణాల వరకు పెరుగుతూనే పోయింది. ఇతను 8 సంవత్సరాల ఏజ్ లోనే తన తండ్రి కంటే కూడా ఎక్కువగా పొడవు అయ్యాడు. ఎప్పుడైతే ఇతను స్కూల్ కి వెళ్ళేవాడో అప్పుడు ఇతను తన క్లాస్ లోని పిల్లల కంటే కూడా 2 రెట్లు పొడవుగా ఉండేవాడు. 1938లో ఎప్పుడైతే ఇతని ఏజ్ 18 సంవత్సరాలు ఉండిందో అప్పుడు ప్రజల దృష్టి ఇతని పైన పడింది. ఇతని హైట్ కారణంగా ప్రజలు ఇతన్ని దూరాల నుంచి కలవడానికి వచ్చేవాళ్ళు. ఇతని కాలు సైజు ఎంత పెద్దగా ఉండేది అంటే ఇతని కాలు సైజు ఒక నార్మల్ వ్యక్తి కంటే కూడా 2 రెట్లు పెద్దగా ఉండేది. జైనబ్ బీబీ. ఈమె 1974లో పాకిస్తాన్లోని పంజాబ్లో పుట్టిన ఒక పాకిస్తాన్ మహిళ. ఈమె హైట్ 7 అడుగుల 2 ఇంచెస్. ఈమె ఆ టైంలో పాకిస్తాన్లోని అత్యంత పొడవైన మహిళ. 2004లో ఈమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా నమోదైంది. ఈమె ఇంత పొడవుగా ఉన్నందున ఈమె లోపల చాలా హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి. అందులో డయాబెటీస్, హైపర్ టెన్షన్ మరియు ఓస్టెపోరోసిస్ లాంటి వ్యాధులు కూడా వచ్చాయి. ఇవి కాకుండా ఎప్పుడైతే ఈమెకు కిడ్నీకి ట్రీట్మెంట్ జరుగుతుందో అప్పుడు 2018లో ఈమె 46 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చనిపోయింది. ఈమె బంధువులు 15 సంవత్సరాల ఏజ్ వరకు ఈమె హైట్ నార్మల్ గానే ఉండిందని, కానీ 15 సంవత్సరాల ఏజ్ తర్వాత ఈమె హైట్ సడన్ గా చాలా స్పీడ్ గా పెరగడం స్టార్ట్ అయిందని మరియు 20 సంవత్సరాల ఏజ్ లోనే ఈమె హైట్ 7 అడుగుల 2 ఇంచులు అయిందని అంటారు. శాండీ అలెన్. ఈమె ఒక అమెరికన్ లేడీ. ఈమె ప్రపంచంలోని అత్యంత పొడవైన మహిళల్లో ఒకటి. ఈమె హైట్ 7 అడుగుల 7 ఇంచీలు. ఈమె తన లైఫ్ ని చికాగో నుంచి స్టార్ట్ చేసింది. ఈమె చికాగోలో 1955లో పుట్టింది. ఈమె ఒక బుక్ ని కూడా రాసింది. ఈమె కంటే ముందు కూడా చాలా మంది మహిళలు ప్రపంచంలో అత్యంత పొడవైన మహిళలు అనే టైటిల్ ని వాళ్ళ పేరు మీద నమోదు చేసుకున్నారు. కానీ ఈమె ఆ టైటిల్ ని చాలా తక్కువ ఏజ్ లోనే పొందింది. 16 సంవత్సరాల ఏజ్ లోనే ఈమె హైట్ 7 అడుగుల 7 ఇంచీలు ఉండింది. ఈమె హైట్ వల్ల, పాపులారిటీ వల్ల ఈమె చాలా సినిమాల్లో మరియు టీవీ షోలలో కూడా పనిచేసింది. మరియు 53 సంవత్సరాల ఏజ్ లో ఆగస్టు 13, 2008లో ఈమె చనిపోయింది. సిద్దికా పర్వీన్. ఈమె ఇండియాలో వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. హైట్ విషయంలో ఈమె ఇప్పటి రోజుల్లో ప్రపంచంలోని అత్యంత పొడవైన మహిళ. ఈమె హైట్ చూసుకుంటే 7 అడుగుల 8 ఇంచెస్. 1985లో పుట్టింది ఈమె. ఈమె ఇప్పటి వయసు 39 సంవత్సరాలు. ఈమె తన తల్లిదండ్రులతోనే ఉంటుంది. వాళ్ళే ఈమె బాగోగులు చూసుకుంటున్నారు. 2013లో ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఈమె ఇంటర్వ్యూను తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రజలకు ఈమె గురించి తెలిసింది. ఈమెను చూసిన తర్వాత మీరు ఈమె ఇలా ఎందుకు వంగి నడుస్తోంది అని అనుకుంటూ ఉండవచ్చు. ఎందుకంటే ఈమె వెయిట్ 107 కిలోలు ఉంది. అందువల్ల ఈమె ఇలా వంగి నడవలసి వస్తోంది. ఒలివియా రిచ్టర్స్. ఇతను ఒక ప్రొఫెషనల్ బాడీ బిల్డర్. అది ఇతని బాడీ చూస్తేనే అర్థమవుతోంది. ఇది కాకుండా ఇతను ఒక మోడల్ మరియు యాక్టర్ కూడా. ఇతని హైట్ 7 అడుగుల 2 ఇంచెస్. ఒకవేళ ఇతను ఎంతో పెద్ద గుంపులో నిలబడి ఉన్నా మనం చాలా ఈజీగా ఇతన్ని గుర్తుపట్టవచ్చు. ఇతను ఇంత మంచి బాడీ మరియు హైట్ కారణంగా తన కెరీర్ లో చాలా మూవీస్ లో పనిచేశాడు. ఎకటెరినా లిసినా. ఈమె ఒక మోడల్ మరియు ఫుట్బాల్ ప్లేయర్ కూడా. ఈమె తన అందం మరియు హైట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఈమె హైట్ 6 అడుగుల 9 ఇంచెస్. ఈమె తన బాస్కెట్బాల్ టీంలో అత్యంత పొడవుగా ఉండేది. ఈమె 1987లో రష్యాలో పుట్టింది. ఇప్పుడు ఈమె వయసు 36 సంవత్సరాలు. ఈమె తన ఫుట్బాల్ కెరీర్ ని 2006లో స్టార్ట్ చేసింది మరియు 2014లో ఈమె అందులో నుంచి రిటైర్డ్ అయింది. మీకు ఈ పొడవైన వ్యక్తులందరిలో అత్యంత బెస్ట్ ఎవరైనా అనిపించారో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీ హైట్ ఎంత ఉందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.